వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచుట్టి అన్నమయ్య డిస్ట్రిక్ట్ లక్కిరెడ్డిపల్లె మండలం నల్లగుట్టపల్లిలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. చాలా మంది మ్యారేజ్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి, పేపర్ ప్లేట్స్ ఎక్కువగా చూస్తుంటాము. ఆ పేపర్ ప్లేట్స్లో ఎక్కువగా కెమికల్ శాతం ఎక్కువగా మిక్స్ అవ్వడం వల్ల, ఆ ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తినడం వల్ల చాలా మంది కూడా అనారోగ్య పాలవుతున్నారు. పూర్వం నుంచి మనం చూసినట్టయితే టేకాకులు, అరిటాకులు, ఇస్తరాకులు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో చాలా హెల్తీగా కూడా ఉండేటోళ్ళు. ఇప్పుడు మనం ఆ ప్లాస్టిక్ అనేది చాలా వరకు ఎక్కువ అయిపోవడంతో ఇప్పుడు దాన్ని నివారించడానికి ఇస్తరాకులు ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా ట్రెండ్గా ఇప్పుడు మళ్ళీ నడుస్తుంది. అసలు ఏంటి ఇస్తరాకుల స్టోరీ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే, బాగుండారా అంతా? అవ్వా నమస్తే. అవ్వా నమస్తే అమ్మా. ఎలా ఉండవు అవ్వా? అదే ఉంటుండమ్మా. బాగుండవు. ఓకే అవ్వ, నీ పేరేంటవ్వా? మల్లమ్మ. మల్లమ్మ. ఓకే, ఈ ఆకులు ఎన్ని సంవత్సరాల నుంచి కుడతావు అవ్వా? ఈ ఆకులా చెప్తే చాన్నాళ్ళు ఉంటుండే. చాన్నాళ్ళ నుంచి. అవ ఎందుకవ్వ ఇంత కష్టపడి కుట్టడం? ప్లాస్టిక్ ఆకులు అవన్నీ వచ్చేసినాయి కదా మనకు. ఈ కట్టం చేసేది మనకు కుదిరేది మా, లేకంటే జరుగుతుంది. కరెక్టే, ప్లాస్టిక్ ఆకులు వచ్చినాయి కదా. మేముగా ఇరకో ఆ ఆకలి తినేలేం మేడం. మీరు తినరు ఆకుల్లో? అటు తినకో, తింటే బాగుండదు తినేదిలే మేము. ఓకే, ఈ ఆకులే కుట్టి ఇవన్నీ కుట్టి కుట్టి అమ్మేస్తావా? అమ్మేస్తాం, ఎవరన్నా రానిమ్మా ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారు. మీరు ఒకటేనా ఇంకా చాలా మంది కుడతా అన్నారా? అందరు కుడతా అన్నారు. ఇప్పుడు అందరూ సాలి చేసినారు. నేనే ఊరుకున్నాను అటు పదా అటు తెచ్చుకుంటాం. ఇవి ఎక్కడ దొరుకుతాయి? మేడం. ఓకే, అడివి. ఇవి నువ్వు ఒక్కదానివే వెళ్ళి తీసుకొస్తావా? నాకేం భయం. అమ్మా మీ పేరేంటి? సరస్వతి. సరస్వతి. ఎప్పటి నుంచి కుడుతున్నారు ఈ ఆకులు? కుడతాను, చాలా రోజుల నుంచి కుడతాను. చాలా రోజుల నుంచా? మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి అట్లా వెళ్తూ ఉంటారు కదా? వెళ్తాం. అప్పుడు పేపర్ ఆకులు అట్లాంటి దాంట్లో ఫుడ్ పెడతారు. మీకు అది బాగా అనిపిస్తుందా, లేకుంటే చాలా కాలం నుంచి పూర్వకాలం నుంచి ఇట్లా వాటిల్లో తినడం ఇవే బాగుంటాయి అనిపిస్తుంది? పండగలప్పుడు చాలా మంది కూడా ఇళ్లలో పళ్ళం వేసుకోవడానికి ఈ ఆకులే తీసుకుంటాం. ఈ ఆకులు చాలా వాటికి శుభసూచకంగా కూడా అంటా ఉంటారు. మంచిదే. మీరు చెప్పండి, ఇప్పట్లో అంతా ప్లాస్టిక్ వాడుతా ఉండరు, ప్లాస్టిక్ వాడద్దండి అని చాలా మంది చెప్తా ఉండరు. అయినా వినకుండా వినట్లేదు ఎవరు. ఏమంటే అందుబాటులో దొరికినాయనో, లేదంటే తక్కువ రేట్ అనో, ఎట్లా పడో తెలియదు, స్టైల్ గా ఉంటుందనో, అంత పేపర్ ప్లేట్స్ దాంట్లో కెమికల్స్ మిక్స్ చేసి అందరికి తెలిసిన విషయమే, తెలిసినా కూడా వాడుతున్నారు మళ్ళా. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాడండి అని చెప్తే వినరు. మీ నుంచి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఇవే వాడండి అని చెప్తాం. ఓకే, దీన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఇంట్లో పండగలకి అంతా ఇవే యూజ్ చేస్తారా? ఇవే. ఒక్కొక్కసారి అరిటాకు పండగలు కూడా ఇంట్లో తినేది కూడా ఇవే. ఎప్పుడన్నా మంచి మాడొచ్చి ఇవే ఆయాకులు తేం. బంధువులు వచ్చినా ఎవరన్నా ఇచ్చారు కదా, చుట్టాలు మామూలుగా పని చేస్తా అంటే అన్నం పెడతారు ఇక్కడ. ఓకే, ఇట్లా దానిలోనే పెడతాం మేము. ఈ ఆకులు కుట్టడం, దాంట్లోనే పెట్టడం అది కొంచెం సాంప్రదాయంగా కూడా అనిపిస్తుంది కదా అక్క? మంచిదే. ఇంకా ఇలా కుడుతూ ఉంటారు కదా మీ పిల్లలు, మేము ఏమైనా ట్రై చేస్తాం కుట్టడం అని చెప్తారా? ఇప్పుడు వాళ్ళు చదువుకోపోతారు వాళ్ళు. ఇంట్లో ఖాళీగా మా అమ్మ ఇట్లా కుడుతుంది, ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని చేస్తారు కూడా. చేస్తారా? చేస్తారు. అమ్మ నమస్తే. మీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి గారు, ఈ ఆకు ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నారు? అంటే మా అత్త నాకు చిన్నప్పటి నుంచి చూస్తాను కదా, మా కొడతానే ఉన్నారు. ఓకే, ఇది ఎక్కడి నుంచి తెస్తారు మీరు ఈ ఆకులని? 10 కిలోమీటర్లు అడవి కల్లా. 10 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున్నే 6 పెట్టబోతే మధ్యాహ్నం 12కు అట్లా వస్తారు. వచ్చిన వెంటనే ఇవన్నీ ఇట్లా వేసుకొని మడతలు పెట్టి దారానికి ఎక్కించి, ఇవన్నీ ఇట్లా దారానికి కుచ్చుగా ఇటు పెట్టి ఇట్లా దారానికి ఇట్లా దబ్బలం హోల్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా పెట్టి ఇటు కుట్టాల. ఓకే, వీటికంతా ఉన్న హోల్స్ ఏంటంటే గుచ్చేసి దాన్ని మొత్తం కట్టగా ఏలాడిచ్చేస్తారు. అంటే దారాలు కట్టేసి ఎండబెట్టాల. ఇవి అంటే మీరు తీసుకురావడం పచ్చాకులే తీసుకొచ్చేది, మళ్ళీ దారాలకు ఎక్కించి 2-3 రోజులు ఎండబెట్టేసిన తర్వాత అట్ట అంటే కింద వేస్తే నలిగిపోతాయి కాబట్టి అట్ట వల్ల. మళ్ళీ తర్వాత నానబెట్టాలంటే ఇవన్నీ తీసేసేది మొట్టాలు
ఇవి తీసేసి కొంచెం లైట్ గా వాటర్ కలిపేసి ఈ గట్టిగా ఉన్నాయి ఎట్లా తీస్తారు మీరు? అంతే కట్టిసేయమన్నా, అంత కొట్టినట్టు అంటే వచ్చేస్తాయి. వాటర్ లో అట్టద్ది బండ కింద అంత ఎత్తు బండ కింద పెట్టేస్తే కొంచెం మెత్తగా అయితే అణిగినట్టు అవుతాయి. ఇదేనా మీరు బండ కింద పెట్టడము? బరువుకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఆకులు కుట్టేసిన తర్వాత మళ్ళీ బండ కింద వేయాల, ముడతలు అట్లా బండ కింద పెట్టేస్తే బాగా సదరంగా ఆకు బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది. అట్ట ఏమన్నా ఇటు ఇరిగిపోకుండా అట్లా బాగుంటాయి. ఇప్పుడు ఇది కుట్టినారు, దీన్ని బండ కింద పెట్టేసి బండ కింద పెట్టేసి ఆరేయాలి. మళ్ళీ ఒక నైట్ ఆరేసేసేది. పొద్దున్నది ఇప్పుడు కుట్టేసి ఇట్లా ఆరేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ తీసిన వెంటనే మళ్ళీ బండ కింద వేసి కట్టగడతారు. మళ్ళా ఇది ఎక్కడికి వెళ్తాయి? ఇవి ఎక్కడికి అంటే మామూలు మేమైతే బయటకి తీసుకెళ్ళం, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకుని అక్కడ హోల్సేల్ రేట్ అమ్ముకుంటారు. అంటే ఈ ఒక్క ఇస్త్రాకు తయారవ్వడానికి దీని వెనక ఇంత కష్టం ఉంది. ఓకే, ఇస్త్రాకులకు మామూలుగా సూపర్ మార్కెట్లలో అయితే 10కి 2 ఆకులు ఇస్తారంట. ఏది ప్లాస్టిక్ ప్లేట్? ఇవి కావాలంటే వీటి విలువ అక్కడ ఉంది కానీ వెలుగులోకి అయితే రాలా. ఏడన్నా కావాలంటే సూపర్ మార్కెట్ అయితే 10కి 2 ఇచ్చేది. ఇప్పుడు మదనపల్లి మా చెల్లెలు సూపర్ మార్కెట్ ఉన్నది. ఈ విస్తరాకులు అక్కడికి తీసుకెళ్ళమంటారు. అంటే మేము ఈ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళలేక మేము అంత దూరం రాలేమని ఉన్నాం. 10 రూపాయలకు 2 ఆకులు అంటే ఇచ్చేది. కానీ మీ దగ్గర కొనడం 100 ఆకులు కలిసి 150 రూపాయలు మీకు ఇచ్చేది అంతే. మాకు ఇచ్చేది అంతే. ఆడేది ఏముంది, వాళ్ళేమంటారు మేము ఈడ తీసుకొని వెళ్ళి ఆడ హోల్సేల్ చేసి అట్ట మాకు బాడీకి వస్తానయ్యి అని వాళ్ళు అంటారు. మేమే మాత్రం ఎందుకు నువ్వు ఎండకు వేధిస్తాట అంటామా, కానీ మా అత్త ఖాళీ లేకుండా పోయి తీసుకొచ్చి పని చేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఇస్త్రాకులు అది తీసుకొస్తే ప్రాసెస్ అంతా చెప్పినారు. ఎన్ని రోజులు పడుతుంది ఇస్త్రాకులు? అంటే 100 ఆకులు కుట్టడానికి ఒక్కో రోజు 50 ఆకులు కుట్టచ్చు. అంటే బాగా చేతయ్యోళ్ళు అయితే, మా అత్త అయితే ఒక రోజుకి 50 ఆకులు, 2 రోజులకు 100 ఆకులు ఒక కట్ట. అంటే ఇప్పుడు ఈ కట్ట అయితే 2 రోజులు కుట్టాల. 2 రోజులు కరెక్ట్ గా టైం పట్టింది. 2 రోజులకు ఒక కట్ట కుడతారు. ఓకే, మామూలుగా కుట్టేటోళ్ళకైతే టైం పడుతుంది. అంటే చేతగాని వాళ్ళు అంటే ఓపిక ఉండాలి ఎక్కువ, కూర్చొని అంటే కుడతానే ఉండాలి కదా. ఆ ఓపిక ఈ జనరేషన్ లో అయితే ఎవరికి లేదు, మాకైతే లేదు. నేనైతే కుట్టాను. అవా ఈ ఇస్త్రాకులు అన్ని కూడా ఎప్పుడు మీకు బాగా అమ్ముడుపోతాయి? ఈ నెల అయితే అమ్ముడుపోతాయమ్మా బాగా. అంటే అయ్యప్ప స్వామి సీజన్ లోనే, లేకంటే శివరాత్రి సీజన్ లో బాగా పోతాయి. అవ ఇవి ఇంత గట్టిగా ఉన్నాయి కదా? వచ్చాయి మేడం, చూస్తే. ఓకే ఓకే, అవ నేను అప్పటి నుంచి గమనిస్తానా. ఇదేంది ఇది? ఈ గోరు లేకంటే ఆకులు ఎరగవు. ఓకే, గోరు చేయించుకున్నా మేడం. చేయించుకున్నావా? ఒకసారి చూడొచ్చా? చూడు, ఇట్లా ఇవ్వండి. ఇట్లా పెట్టుకొని ఇట్లా కట్ చేయడానికి గోరు ఏం ఇది కాకుండా నచ్చుతుంది. ఓకే, అందుకని అది పెట్టుకుంటామా. ఓకే అవ్వ, పెట్టుకోవా. ఇందాక అవ్వ చెప్పారు కదా, ఇస్త్రాకులు అనేది ఇంత స్ట్రైట్ గా ఇంత ఫ్లాటెడ్ గా రావాలంటే ముందుగానే వాళ్ళు తడిపిన ఆకుల్ని ఈ బండ కింద అయితే పెడతారు. ఇది ఎంత వెయిట్ ఉంది, ఈ బండ కింద పెట్టడం వల్ల అయితే ఫ్లాట్ గా వస్తే దాని తర్వాత కుడతారు. ముందుగానే అలాంటి ఆకులు తీసుకొని కుడితే అది ఫ్లాట్ గా రాదు, సరిగా ఫుడ్ తినడానికి కూడా వీలు కాదు అని చెప్పి అవ్వ చెప్పారు. ఆ పచ్చి ఆకులు తీసుకొచ్చిన వెంటనే ఇలా దారంతో మొత్తం కూడా ఇక్కడైతే తగిలించడం జరిగింది. దీని తర్వాత ఇలా పచ్చి ఆకులు ఇలా కట్టిన తర్వాత ఎండలో వేసి ఇక్కడ తీసుకొచ్చి ఇలా కట్టడం అయితే జరిగింది. కిందంతా కూడా కుట్టడానికి రెడీగా ఉన్నాయి ఈ ఆకులన్నీ కూడా. ఈ ఆకులన్నీ కూడా వాళ్ళు కుట్టేటప్పుడు కొద్దిగా తీసుకుంటారు. మనం తీసుకునే ఈ చిన్న జాగ్రత్తల వలన రానున్న రేపటి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బారిన పడకుండా ఉండడానికి మనం మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.